హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మా ఆయన గారు రంగులు తీసుకొచ్చారండి 31కి గుమ్మాలో వేసుకోవడానికి, నెంబర్స్ రాయడానికి. రంగులు అయితే చాలా క్లాస్గా ఉన్నాయి, చాలా నీట్గా ఉన్నాయి. ఈ పట్టు బాక్సుల్లో తీసుకొచ్చారు. రేటు కూడా ఎక్కువే. ఇదివరకు అయితే ప్యాకెట్లు తీసుకొచ్చేవారు. మనం వేసిన నెంబర్స్ మెరవడానికి సెంకి తీసుకుని మళ్ళీ అట్ల మీద జిమ్మేవాళ్ళం. ఈసారి అయితే రంగుతో పాటు సెంకి కూడా కలిసి వచ్చినాయి, బాక్సుల ప్రకారం తీసుకొచ్చారనమాట. అలాగే మా ఊళ్ళో ముక్కోటి కూడానండి. ఆ ముక్కోటికి వెళ్ళలేదు. ప్రతి సంవత్సరం తీసుకెళ్ళేవారు. ఇంక ఈ సంవత్సరం ఆయనకి సెలవు లేక తీసుకెళ్ళలేదు ముక్కోటి తీర్థానికి. కలర్స్ అయితే ఇవ్వండి, మంచి మంచి కలర్స్, చాలా నీట్గా ఉన్నాయి. తడుకు తడుకుమని భలే మెరుస్తున్నాయి. చూస్తుంటే భలే హాయిగా, భలే మనసుకి బాగా నచ్చినాయి అనమాట. రేటు కూడా ఎక్కువేనండి. సంవత్సరానికి ఒకసారి వచ్చేది కదా, సంవత్సరానికి ఒకసారి వేసుకుంటాం. ఎంత రేట్ అయినా పెట్టి ఆడాళ్ళం ముగ్గులు వేయటం అనేది మనకు అదో సరదా. అలాగే మా ఆయన గారు అడగక్కర్లేదండి, రంగులు అయితే ఆయన అంతటా ఆయనే తెచ్చిచ్చేస్తారు. మళ్ళీ అడిగదు ఎందుకు ఇవన్నీ అనుకుంటారో ఏంటో మరి. ఆయనే తెచ్చిచ్చేస్తారు. రేపు రంగులు వేసుకుంటామనగా ఆయన తీసుకొచ్చి ఆయనే రంగులు వేసుకోమని అక్కడ పెట్టేస్తారు. అలాగే మా ఊర్లో ముక్కోటి అని చెప్పాను కదండి, తీర్థానికి వెళ్ళలేదు. ఇంక అందుకే ఖజ్జారం తీసుకొచ్చారండి. ఆయన వచ్చే దారిలోనే ముక్కోటి తీర్థం అనేది జరుగుద్ది. ఇంకా ఆయన వర్క్ సెలవు ఇవ్వలేదు. సరేలేని ఇంక మేము అడగలేదు తీసుకెళ్ళమంటే తీసుకెళ్తారు గట్టిగా పట్టెడితే, ఇంకెందుకులే అని నేను అడగలేదు. ఖజ్జారం అయితే తీసుకొచ్చారండి. అలాగే ఈ పండగ నెలలో జంగాలోళ్ళు వస్తారు కదా, జంగాలోళ్ళు కూడా వచ్చారండి. జంగాలోళ్ళకి ఎప్పుడు ప్రతి సంవత్సరం బియ్యం డబ్బులు కూడా ఇచ్చేవాళ్ళం. ఈసారి అయితే బియ్యం వద్దమ్మా, డబ్బులే కావాలన్నారు. ఎందుకంటే కొంచెం అన్నా తీసుకోండి, తీసుకొచ్చాను కదా అంటే, వద్దమ్మా బియ్యం మొయ్యలేకపోతున్నాము బరువు అన్నారు. సరేలే అని డబ్బులు అయితే ఇచ్చానండి. పిల్లలైతే రంగులకి డిజైన్లు అవి గీసుకుంటున్నారండి. ప్రతి సంవత్సరం నేను వేసేదాన్ని. 3 సంవత్సరాల నుంచి అమ్మ నువ్వు వేయద్దు, మేము వేసుకుంటామని వాళ్ళకి నచ్చిన డిజైన్స్, నచ్చిన ముగ్గులు వేసుకుంటున్నారు. ఈ సంవత్సరం అయితే నేను అన్నాను, ఎక్కువగా వేయొద్దమ్మా, గుమ్మంలో ఒక కలర్స్ ముగ్గు, బయట మీకు నచ్చినట్టు సింపుల్గా వేసుకోండి అంటే, సరే అమ్మ అని చెప్పి వాళ్ళే చాలా సింపుల్గా నీట్గా అందంగా వేసుకున్నారు. నేనైతే పొద్దున్నుంచి ఇంట్లో పని అంతా చేసి ఇంకా నేను ఈ వీడియో తీసి కాసేపు ఈ పని సరిపోయింది. రంగుల కాడికి అయితే నేను వెళ్ళలేదండి, పిల్లలే చూసుకున్నారు. మంచు అయితే పొద్దుట చాలా బీభత్సంగా కురిసిందండి. ఒక పొగలాగా కమ్మేసింది, చాలా మంచు పట్టింది. ఇదిగోండి మా పిల్లలు వేసిన ముగ్గు అయితే రెడీ అయిపోయింది. సింపుల్గా చాలా బాగుంది కదా, చాలా బాగుంది, నాకు నచ్చింది. నా చిన్న కూతురు వేసిందండి. నా పెద్ద కూతురు. పిల్లలిద్దరూ కలిసి చక్కగా మంచి మంచి కలర్స్తో ముగ్గులైతే నీట్గా తీర్చిదిద్దారండి, బాగున్నాయి.
వీడియో 31st రోజున పెట్టడానికి కుదరలేదండి. ఆయన అయితే కేక్ తీసుకొచ్చారు. మా 31st కేక్ అయితే ఇదండి. ఈరోజు వీడియో అయితే ఇదండి. చూసి ఒక లైక్ చేయండి.